గుడ్ కాంబినేషన్. వీళ్ళు అంటే ఆల్రెడీ అయ్యింది కదా, సో మళ్ళీ అయింది. ఓకే. హర్ష గారు విష్ణు అన్న, అంటే చాలామంది ఆడియన్స్ కమెంట్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే యు ఆర్ శ్రీ విష్ణు గారు ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు అది వేరే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ల గురించి కూడా నేను ఒపీనియన్లు తీసేసుకుని అనవసరం టైం వేస్ట్ చేసుకోను. సో అంటే దానికి ఏమన్నా ఉందా మీనింగ్ అబ్రివేషన్ అంటే మరి నేను ఇన్ని రోజుల నుంచి మా బ్యాచ్తో తిరుగుతున్నా, నాకు ఎవరూ చెప్పలేదు. అది కేవలం ఖాళీగా ఉండి కొంతమంది ఏమన్నా ఏదో టైటిల్స్ పెట్టాలి కదా అని ఏమన్నా సృష్టించుకుని ఉంటారు. టైం వేస్ట్, దానివల్ల ఏమి ఉండదు. మన స్టోరీస్ మ్యాటర్ అంతే. అండ్ వన్ లాస్ట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు కదా, ఎప్పటి నుంచి ఏంటి అంటే ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యారు? అది ఛత్రపతి మూవీ నుంచి. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు హర్ష గారు ఇక్కడ ఇక్కడ చెప్పండి సార్. చేయొద్దండి సార్. సార్ ఓకే. వేణు గారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. బ్యాంగ్ బ్రోస్ లో మీ ముగ్గురు క్యారెక్టరేషన్ హర్ష గారికి రియల్ లైఫ్ లో ఎవరి క్యారెక్టర్ దగ్గరగా ఉంటుంది? మా ముగ్గురు క్యారెక్టర్ లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది? రియల్ లైఫ్ లో ఎలా ఉంటారు? మా ముగ్గురిని మిక్సర్ లో వేసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్ వస్తుంది కదా సార్, ఆ పిప్పికి ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్ చాలా దగ్గరగా ఉంటుంది సార్.